హలో ఎవ్రీవన్. సో మనం ఈ వీడియోలో హ్యూమన్ అనాటమీలో కొన్ని టాపిక్స్ని క్విక్ రివిజన్ చేద్దాం. తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ స్కెలిటల్ సిస్టమ్ చూద్దాం. సో స్కెలిటల్ సిస్టమ్ ఆర్ ఆషియస్ సిస్టమ్ అంటారు. సో స్కెలిటల్ సిస్టంలో మేజర్గా మనం తెలుసుకోవాల్సింది, స్కెలిటల్ సిస్టంలో మనకి టూ టైప్స్. మనకి టోటల్గా మనకి బోన్స్ 206 ఉంటాయి కదా. ఈ 206 బోన్స్ని టూ టైప్స్గా డివైడ్ చేస్తారు. ఒకటేమో యాక్సిల్ స్కెలిటన్, ఇంకొకటేమో అపెండికులర్. యాక్సిల్ అంటే ఒక యాక్సిస్ ఇలా గీసామనుకోండి, యాక్సిస్ అందులో వచ్చే బోన్స్. లైక్ యాక్సిల్ స్కెలిటన్లో మనకి బోన్స్ ఆఫ్ స్కల్ వస్తుంది, బోన్స్ ఆఫ్ ఫేస్. నెక్స్ట్ ఇక్కడ థొరాసిక్ కేజ్లో మనకి స్టెర్నమ్, రిబ్స్, నెక్స్ట్ బ్యాక్ సైడ్ వర్టిబల్ కాలం. సో ఇవన్నీ కూడా యాక్సిస్. నెక్స్ట్ యాక్సిస్కి పక్కన ఉన్నవన్నీ కూడా అపెండికులర్, అంటే పక్కన ఉన్నవి. సో అపెండికులర్ స్కెలిటన్లో మనకి అప్పర్ లిమ్స్ వస్తాయి, లోయర్ లిమ్స్ వస్తాయి. సో అప్పర్ లిమ్స్లో మళ్ళీ మనకి, సో ఇక్కడ నుంచి చూసినప్పుడు అప్పర్ లిమ్స్లో మనకి, సో అప్పర్ లిమ్స్ ఇక్కడ లైక్ బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని స్కాపుల్ అంటాం. ఇక్కడ ఉన్నదాన్ని క్లావికల్ ఆర్ కాలర్ బోన్, కాలర్ దగ్గర ఉంది కాబట్టి కాలర్ బోన్ అంటాం, ఆర్ క్లావికల్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ బోన్ హ్యూమరస్. ఓకే, నెక్స్ట్ అంటే మనకి లైక్ రేడియస్ అండ్ అల్నా ఉంటుంది. సో ఫైనల్గా ఫెలాంజెస్. నెక్స్ట్ లోయర్ లిమ్స్లో కూడా సేమ్ అంతే, పెల్విక్ గడ్డలు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లాంగెస్ట్ బోన్ ఫీమ్యూర్ ఉంటుంది, దాని తర్వాత టిబియా, ఫిబులా, నెక్స్ట్ ఫెలాంజెస్ ఉంటుంది. సో మేజర్గా మనం తెలుసుకోండి. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ది ఫేషియల్ బోన్స్లో ద ఓన్లీ మూవబుల్ బోన్ ఈస్ దిస్ వన్, మ్యాండిబుల్. అంటే లోయర్ జాని మ్యాండిబుల్, అదొకటే మూవబుల్ బోన్ ఉంటుంది. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది అవసరమో వాటిని ఎక్కువగా నేను ఫోకస్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ స్టెర్నమ్ బోన్ ఉంది కదా. ఈ స్టెర్నమ్నే మనం ఏమంటామంటే బ్రెస్ట్ బోన్ అని కూడా అంటాం. సో నెక్స్ట్ రిబ్స్లో కూడా 3 టైప్స్ ఉంటాయి. ఒకటేమో ట్రూ రిబ్స్, నెక్స్ట్ వచ్చేసి ట్రూ రిబ్స్, ఫాల్స్ రిబ్స్, ఫ్లోటింగ్ రిబ్స్. ట్రూ రిబ్స్ అంటే విచ్ ఆర్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు ద స్టెర్నమ్. ఓకే, సో నెక్స్ట్ ఫాల్స్ రిబ్స్ అంటే విచ్ ఆర్ ఇండైరెక్ట్లీ అటాచ్డ్ టు ద స్టెర్నమ్. నెక్స్ట్ ఫ్లోటింగ్ రిబ్స్ అంటే విచ్ ఆర్ నాట్ అటాచ్డ్ టు ద స్టెర్నమ్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకు వర్టిబల్ కాలం. సో వర్టిబల్ కాలంలో మనకు టోటల్గా 33 బోన్స్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ ఉన్నదాన్ని మనం సర్వైకల్ వర్టిబ్రేస్ అంటాం. సో వర్టిబల్ కాలంలో ఉన్న ఫస్ట్ బోను అట్లాస్, సెకండ్ బోను యాక్సిస్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సో మన అట్లాస్ సైకిల్ ఉంటుంది కదా. సో అట్లాస్కి ఎందుకు ఆ పేరు పెట్టారంటే, అట్లాస్ ఈజ్ ఎ గాడ్ హూ హోల్డ్స్ ద బర్డన్ ఆఫ్ ద అర్త్. సో అంటే ఎవరు ఒక వెయిట్ని మోసేదాన్ని మనం అట్లాస్ అంటాం. సో మన ఇక్కడ హెడ్ అంటే స్కల్ వెయిట్ని మోస్తుంది కాబట్టి ఫస్ట్ బోన్ అట్లాస్, సెకండ్ది యాక్సిస్. అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే అట్లాస్ యాక్సిస్లో ఏఎక్స్. ఓకే, సో ఏ క్యాన్సిల్ అవుతుంది, ఏటీలో టీ ఉంది కదా, అట్లా యాక్సిస్లో ఎక్స్ ఉంది. సో టీ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఆల్ఫాబెట్స్లో అట్లాస్ ఇస్ ద ఫస్ట్ బోన్, యాక్సిస్ ఇస్ ద సెకండ్ బోన్. ఓకే, సో అలా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అపెండికులర్ స్కెలిటన్ బోన్స్ ఆల్రెడీ చెప్పాను. అపెండికులర్ స్కెలిటన్ అప్పర్ లిమ్స్, లోయర్ లిమ్స్వి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో నెక్స్ట్ జాయింట్స్. సో జాయింట్స్ అంటే ఒక బోన్కి మధ్యలో ఉన్న మన అటాచ్మెంట్ మనం జాయింట్స్ అంటాం. సో మనకి జాయింట్స్ కూడా 3 టైప్స్ ఉన్నాయి. ఫైబ్రస్ జాయింట్స్ ఉంటాయి. ఫైబ్రస్ జాయింట్స్ అంటే ఈ హెడ్ బోన్స్ ఉన్నాయి కదా మనకి, స్కల్ బోన్స్. సో స్కల్ బోన్స్ని మనము ఫైబ్రస్ బోన్స్ అంటాం. ఇవి మూవ్ అవ్వవు. నెక్స్ట్ మనకి కార్టిలేజస్ జాయింట్స్ ఉన్నాయి. సో కార్టిలేజస్ జాయింట్స్ అంటే కార్టిలేజ్ అంటే మన లైక్ ఇప్పుడు వర్టిబల్ కాలం ఉంది. ఆ వర్టిబల్ కాలంలో ఉండే బోన్స్ ఒకదానికి మధ్యలో, ఆ వర్టిబ్రేక్ మధ్యలో ఉండే ఆ జాయింట్ని మనం ఏమంటామంటే కార్టిలేజస్ జాయింట్స్ అంటాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ది మనకి సైనోవియల్ జాయింట్స్. సో సైనోవియల్ జాయింట్స్ అంటే ఏం లేదు, మూవబుల్ అనమాట, ఫ్రీలీ మూవబుల్ జాయింట్స్ అనమాట యాక్చువల్గా సైనోవియల్. సో మనకి ఇలా ఒక బోన్కి మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో అందువల్ల అది జస్ట్ ఒక గ్రీజ్ లాగా పనిచేస్తుంది. సో బోన్కి ఫ్రీగా మూవ్ అవుతాయి సైనోవియల్ జాయింట్స్. ఇందులో కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, లైక్ బాల్ అండ్ సాకెట్. సో బాల్ అండ్ సాకెట్ అనే ఎగ్జాంపుల్ షోల్డర్, హిప్ జాయింట్. సో ఇవి ఇక్కడ ఒక బాల్ లాగా ఉంటుంది బోను, ఇక్కడ ఒక మనకి సాకెట్ లాగా ఉంటుంది. ఆ సాకెట్లో బాల్ ఫిక్స్ అయ్యి ఫ్రీగా మూవ్ అవుతుంది కాబట్టి బాల్ అండ్ సాకెట్కి ఎగ్జాంపుల్స్ షోల్డర్ అండ్ హిప్ జాయింట్స్. ఓకే, నెక్స్ట్ పివోట్ జాయింట్స్ ఉన్నాయి. పివోట్ జాయింట్స్ అంటే లైక్ మనకి ఇక్కడ అట్లాస్కి యాక్సిస్ మధ్యలో ఉంది కదా, ఎగ్జాంపుల్ అట్లాంటో యాక్సిల్ స్కెల్ జాయింట్ని మనం పివోట్ జాయింట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ హింజ్ జాయింట్, వెరీ ఇంపార్టెంట్. హింజ్ అంటే ఒకవైపుకి మూవ్ అయ్యేది, లైక్ ఎల్బో. సో మనకు బ్యాక్ సైడ్ మూవ్ అవ్వలేదు, ఓన్లీ ఒకవైపుకి మూవ్ అవుతుంది. సో అందుకని దాన్ని మనం హింజ్ జాయింట్ అంటాం. ఎగ్జాంపుల్ ఎల్బో జాయింట్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది జాయింట్ డిజార్డర్స్. సో జాయింట్స్కి మనకి డిఫరెంట్ డిజార్డర్స్ వస్తాయి. లైక్ జాయింట్ డిజార్డర్స్ లైక్ ఆర్థరైటిస్. ఆర్థరా అంటే జాయింట్, టిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్.
సో ఆర్థరైటిస్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. నెంబర్ 1 ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే బోన్కి మధ్యలో ఉంటుంది కదా ఆ లెగమెంట్ అనేది మనకి డ్యామేజ్ అయిపోవడం వల్ల అక్కడ మనకి కంప్లీట్గా పెయిన్, ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఆ జాయింట్ దగ్గర. సో దాన్ని మనం ఏమంటామంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఓకే, అలా కాకుండా ఆ బోన్కి మధ్యలో ఉండే ఆ లిగమెంట్ ఉంటుంది కదా, సో దాన్ని మనం ఒకవేళ ఏదైనా లైక్ మన ఇమ్యూనిటీ సిస్టమే డ్యామేజ్ చేసేస్తుంది. సో అప్పుడు కూడా పెయిన్, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. సో రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇంకొక జాయింట్స్కి వచ్చే ఇంకొక డిజార్డర్ గౌట్. సో గౌట్ ఏమంటే మన ఆ జాయింట్స్ దగ్గర సోడియం యూరేట్ క్రిస్టల్స్ వెళ్ళి అక్కడ అక్యుములేట్ అయిపోతాయి. అప్పుడు ఆ జాయింట్ దగ్గర ఇన్ఫ్లమేషన్, పెయిన్ వస్తుంది. సో దాన్ని మనం గౌట్ అంటాం. గౌట్ ఈస్ డ్యూ టు డిపాజిషన్ ఆఫ్ ద సోడియం యూరేట్ క్రిస్టల్స్ ఇన్ ద జాయింట్స్. ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ స్కెలిటల్ సిస్టంలో. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో కార్డియోవాస్కులర్ సిస్టమ్ని క్విక్ రివిజన్ చేద్దాం. ఐ హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.